ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. 61వ కీర్తన 2వ వచనము. నా ప్రాణము తలడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్. ఎవరైనా ఎత్తైన కొండపైకి ఎక్కడానికి సాహసించరట. ఆ ఎత్తైన కొండపైకి ఎక్కేటప్పుడు కొన్ని సందర్భాలలో అనుకోని విధముగా జారి కింద పడిపోతుంటారు. ఒకసారి పడిపోతే మరలా ఎక్కడానికి మనం ప్రయత్నించలేము. మనం కోలుకోవడానికి చాలా వ్యవధి పడుతుంది. అయితే భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దీని ఆత్మీయ అర్థం ఏమిటంటే, కొండ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎత్తైన కొండ అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఎత్తైనటువంటి స్థలములో ఎవరు కూడా నిలిచి ఉండడానికి సాహసించరు. కానీ భక్తుడు కోరుకుంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమయ్యా అని వేడుకుంటున్నాడు. ఈ రోజున నీవు కూడా ప్రార్థనా జీవితం అంటే అందరూ చేసే విధముగా కాదండి. నీ ప్రార్థనా జీవితము అనేది ఒక ప్రత్యేకంగా, ఒక స్పెషల్గా ఉండాలి. ప్రేయర్ఫుల్ లైఫ్ ఎప్పుడైతే స్పెషల్గా ఉంటుందో, ప్రత్యేకంగా ఉంటుందో ప్రార్థనా జీవితము, ఆ ప్రార్థనా జీవితం కలిగిన వారి యొక్క ప్రార్థన ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతుంది. అంటే ప్రభు చెంతకు వెళుతుంది. ప్రభు మాత్రమే కార్యాలు చేయగలిగిన వాడు. వారు మోకరించి అడిగిన వెంటనే ప్రభు ఘనకార్యాలు జరిగిస్తాడు. అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏదో చేసుకున్నాము, అది చేసుకోకపోతే దేవుని భయము మాకు కలుగుతుంది, అనుకోని విధంగా కొన్ని దెబ్బలు తగులుతాయి అని నామకార్థముగా నువ్వు ప్రార్థనా జీవితం చేయవద్దు. నువ్వు చేసేటువంటి ప్రార్థనా జీవితం అనేది ప్రభు యొక్క కార్యాలు పొందుకునేంత ఎత్తైనటువంటి ప్రార్థనా జీవితం నీవు కలిగి ఉండము. ఈ రోజున నువ్వు కలిగి ఉన్నావు. నీవు కలిగి ఉన్న దానికంటే మరి ఎత్తైనటువంటి ప్రార్థనా జీవితంలో నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు నీ బిడ్డలు కూడా ఎక్కలేనంత ఎత్తైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మీరు అనుగ్రహించండి. ఆ ప్రార్థనా జీవితం వలన నీతో ఉన్నటువంటి సహవాసాన్ని స్థిరపరుచుకొని అనేకుల ఎదుట ఒక వింతగా కనబడుటకు ప్రభువా మీరే కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.